నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, డూడు బసవన్లు, పిండి వంటలు, ఇంకా బోలెడన్ని పండగ వాతావరణంతో పాటుగా ముందుగా ఆడపిల్లలందరూ చేసుకునే పండుగ అంటే రకరకాల పాటలు పాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇందులో పండుగ వాతావరణం తలపించేలాగా చాలామంది చాలా రకాల పాటలు పాడడానికి మనతో పాటు ఉన్నారండి. మధురిమ సాంస్కృతిక సంస్థ నుండి రాధా గారు, వారి బృందం. మరి వారికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేసి మరి ఆ పాటలు ఏంటో విందామా? నమస్తే అండి. నమస్కారం అమ్మా. ముందుగా మీకు, మీ బృందానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు రాధా గారు. మరి వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాధా గారు, మరి ఎలాంటి పాట పాడబోతున్నారు? సంక్రాంతి పండుగ మన పల్లెల్లో కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది. దాన్ని దంచుతూ స్త్రీలందరూ ఎంతో సరదాగా ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంతో సంతోషంగా మరి ఆ ధాన్యాన్ని దంచుతారు. ఇప్పుడు ఆ ధాన్యం దంచుతూ పాడే స్త్రీలందరూ సరదాగా పాడే పాట మరి విందాం. సో మరి సంక్రాంతి వచ్చేసింది. ఒడ్లు దంచుతూ చక్కగా ఆడపడుచులంతా కలిసి పాడుకునే పాటను ఇప్పుడు ప్రారంభిద్దాం. దానికి మేమంతా అభినయిస్తాము, వారు పాడతారు. మరి మీరు చూస్తూ ఉండండి ఎంత చక్కగా ఉంటుంది ఈ పాట. సుదుతులు దంచెదరోలల సువి 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 అని సుదుతులు దంచెదరోలల సుదుతులు దంచెదరోలల ఆహుం 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 ఆహుం. వలపులు తగిలించోలలా వలపులు తగిలించోలలా వనితల మనసులో కుందన చేసేటు వలపులు తగిలించోలలా వలపులు తగిలించోలలా కనుచూపుల నేడు రోకళ్ళతో కన్నెలు దంచెదరోలలా కన్నెలు దంచెదరోలలా కనుచూపుల నేడు రోకళ్ళతో కన్నెలు దంచెదరోలలా కన్నెలు దంచెదరోలలా సువి 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 అని సుదుతులు దంచెదరోలలా సుదుతులు దంచెదరోలలా ఆహుం 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 ఆహుం. కొంగులు తూలగా ఓలలా కొంగులు తూలగా ఓలలా బంగారు చెరుగులు పట్టు పుట్టములు కొంగులు తూలగా ఓలలా కొంగులు తూలగా ఓలలా అంగనలందరూ అతి వేడుకతో సంగడి దంచెదరోలలా సందడి చేసేదరోలలా అంగనలందరూ అతి వేడుకతో సంగడి దంచెదరోలలా సందడి చేసేదరోలలా సువి 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 అని సుదుతులు దంచెదరోలలా సుదుతులు దంచెదరోలలా ఆహుం 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 ఆహుం. పంట పొలాల నుంచి పంటలన్నీ మన ఇంటికి వస్తాయి, గోదాములన్నీ నిండిపోతాయి ధాన్యరాశులతో. వాటిని వడ్లు దంచుతూ ఆడపడుచులంతా చక్కగా పాడుకుంటారు. అయితే అంత శుభవేళ ఇంకా చాలా పాటలు ఉంటాయి కదా. మరి నెక్స్ట్ పాట ఏంటో రాధా గారిని అడుగుదాము. రాధా గారు, మరి సంక్రాంతికి వడ్లు దంచుతూ చక్కటి పాట వినేసాము, మరి తర్వాత పాడబోయే పాట ఏంటి? మరి సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి ముగ్గుల పండుగ. నెల రోజుల ముందు నుంచే ఎంతో చక్కగా మరి ముగ్గులు మొదలుపెట్టి ఈ మూల నుంచి అమూల దాకా రోడ్డు చివరి దాకా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మరి అలాంటి ముగ్గుల్లో మాణిక్యాల ముగ్గులు, రతనాల ముగ్గులు, సన్నజాజి ముగ్గులు, లక్ష్మీ రథం ముగ్గులు, ఇలా ఎన్నో ముగ్గులు వేస్తూ ఉంటారు. ఆ ముగ్గుల మీద గొబ్బిళ్ళు పెట్టి దానిలో గుమ్మడి పూలు పెట్టి మరి అక్కడ పొంగళ్ళు
పొంగిస్తూ భోగి మంటలు చేస్తూ ఇలా రకరకాల సందళ్లతోటి సాగే మరి ఆ ముగ్గుల పాట విందాం ఇప్పుడు మరి. గొబ్బియల్లో 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 సంక్రాంతి పండగొచ్చే గొబ్బియల్లో ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బియల్లో 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 సంక్రాంతి పండగొచ్చే గొబ్బియల్లో ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బియల్లో సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో 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 సంక్రాంతి పండగ వచ్చే గొబ్బియల్లో ఆహా సంక్రాంతి పండగ వచ్చే గొబ్బియల్లో. మాణిక్యాల ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద మల్లెపూలు గొబ్బియల్లో మాణిక్యాల ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద మల్లెపూలు గొబ్బియల్లో నవరత్నాల ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బియల్లో నవరత్నాల ముగ్గులు వేసే గొబ్బియల్లో ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బియల్లో 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 సంక్రాంతి పండగొచ్చే గొబ్బియల్లో ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బియల్లో. రంగు రంగుల ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల్లోన మందారాలు గొబ్బియల్లో రంగు రంగుల ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల్లోన మందారాలు గొబ్బియల్లో సన్నజాజి ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద సంపంగాలు గొబ్బియల్లో సన్నజాజి ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద సంపంగాలు గొబ్బియల్లో 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 సంక్రాంతి పండగొచ్చే గొబ్బియల్లో ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బియల్లో. ఇంకా నెక్స్ట్ పాడబోతున్న పాట ఏంటో రాధా గారిని అడుగుదాము. రాధా గారు, మరి నెక్స్ట్ పాడబోతున్న పాట ఏంటి? మనకు భోగి సంక్రాంతి కనుమ అనగానే మరి ముగ్గులు గొబ్బిళ్ళు ఇవే కాక హరిదాసులు మరి డూడు బసవనలు గంగిరెద్దుల మేళాలు మరి వీటన్నిటితోటి బొమ్మల కొలువులు భోగి మంటలు ఇలా ఎన్నో సరదా సరదా వేడుకలు కనిపిస్తూ ఉంటాయి మనకు. సంక్రాంతి పండుగకు బంతిపూల దండలతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ పాడే ఈ సంక్రాంతి పాట.
హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి 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 హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి హరిలో రంగ హరి అనుచు అరుగుదెంచె చెయ్యరడిగో హరిలో రంగ హరి అనుచు అరుగుదెంచె చెయ్యరడిగో ఆసదీర నవధాన్యాలతో సెళ్ళతో పోయండి ఆసదీర నవధాన్యాలతో సెళ్ళతో పోయండి వచ్చెనులే సంక్రాంతి విచ్చెనులే పువ్వంతి వచ్చెనులే సంక్రాంతి విచ్చెనులే పువ్వంతి. చూసారు కదండి, హరిదాస్ వచ్చి ఇలా చక్కగా ఇంట్లో మన పొలాల్లో పండిన ధాన్యాలు అవన్నీ చక్కగా వారు వేయించుకుని వెళ్తూ ఉంటారు పల్లెటూరులో. అయితే ఇక్కడంటే కొంచెం సిటీలో కొంచెం తగ్గింది, కానీ ఇది వరకు మాత్రం ఇలాంటి పండుగల్లో ప్రత్యేకించి హరిదాసులు రాక కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు నిజంగా ఈ కార్యక్రమం ద్వారా అన్న చాలామందికి ఆ కోరిక తీరిందని చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి పాటల్లో చాలా పాటలు ఉంటాయని ముందుగానే చెప్పుకున్నాం కదా, తర్వాత పాట ఏంటనేది రాధ గారిని అడిగి తెలుసుకుందాం. రాధా గారు, మరి తర్వాత పాట? ముత్తైదువులందరూ కలిసి గంపల కొద్దీ పూలు తీసుకొని వచ్చి మరి ఆ గంగమ్మను గౌరమ్మను కొలుస్తూ వారికి గంపల కొద్దీ పూలు ఇచ్చి ఆ పరమశివుడికి అప్పగించి మరి వారికి పాడుకునే సరదా సరదా అయిన ఇది జానపద గీతం, గొబ్బిళ్ళ గీతం. ఇది విందామా ఇప్పుడు? తప్పకుండా. గంగమ్మ గౌరమ్మ అక్క చెల్లెళ్ళు గొబ్బియల్లో గొబ్బియల్లో గంగమ్మ గౌరమ్మ అక్క చెల్లెళ్ళు గొబ్బియల్లో గొబ్బియల్లో ఒక్క తల్లి పిల్లలకు వైరము లేదు మంచి మంచి పూలేరి ఒక్క రాసి పోసిరి ఒక్క తల్లి పిల్లలకు వైరము లేదు మంచి మంచి పూలేరి ఒక్క రాసి పోసిరి గొబ్బియల్లో 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 గంగమ్మ గౌరమ్మ అక్క చెల్లెళ్ళు గొబ్బియల్లో గొబ్బియల్లో. ఏడొక్క తుమ్మేసి ఎలా పండించే పసిడి ఒక్క తుమ్మేసి పాల పొంగించే ఏడొక్క తుమ్మేసి ఎలా పండించే పసిడి ఒక్క తుమ్మేసి పాల పొడిగించే గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో
గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో. గంగమ్మ గౌరమ్మ అనుకుంటూ మంచి కోలాటం కూడా ఆడేసాం కదా. కోలాటం రాని వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మాత్రం ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక్కసారైనా నేర్చుకుని ఆడి చూడండి, ఎంతో ఉత్సాహంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మరి ఈ పండుగ పూట మనకి ఇంకా చాలా పాటలు ఉన్నాయని ముందుగానే చెప్పుకున్నట్లుగా ఇప్పుడు తర్వాత పాడబోతున్న పాట ఏంటో రాధగారిని అడుగుదాం. రాధగారు, మరి నెక్స్ట్ పాడబోతున్న పాట ఏంటి? ఈ పాట కూడా స్త్రీలంతా కలిసి రకరకాల పూలతో మరి గంధంతో చేమంతి మొగ్గలతో ఇలా జానకీదేవిని గౌరీదేవిని పూజిస్తూ మరి చక్కగా గొబ్బిళ్లను కొలుస్తూ పాడే ఒక చక్కని జానపద గీతం. ఒకేసి పువ్వు నీసిగన చిటికెడు గంధం మా మెడన, ఆహ చిటికెడు గంధం మా మెడన. ఒకేసి పువ్వు నీసిగన చిటికెడు గంధం మా మెడన, ఆహ చిటికెడు గంధం మా మెడన. చాల్ 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 అక్కలార చామంతి మొగలార, చాల్ చాల్ అక్కలార చామంతి మొగలార. జానకి గౌరీ ఉయ్యాలలుగే, జానకి గౌరీ ఉయ్యాలలుగే, జానకి గౌరీ ఉయ్యాలలుగే, జానకి గౌరీ ఉయ్యాలలుగే. గొబ్బియలో 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 గొబ్బియలో. రెండేసి పూలు నీసిగన చిటికెడు గంధం మా మెడన, ఆహ చిటికెడు గంధం మా మెడన. రెండేసి పూలు నీసిగన చిటికెడు గంధం మా మెడన, ఆహ చిటికెడు గంధం మా మెడన. చాల్ 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 అక్కలార చామంతి మొగలార, చాల్ చాల్ అక్కలార చామంతి మొగలార. జానకి గౌరీ ఉయ్యాలలుగే, జానకి గౌరీ ఉయ్యాలలుగే, జానకి గౌరీ ఉయ్యాలలుగే, జానకి గౌరీ ఉయ్యాలలుగే. గొబ్బియలో 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 గొబ్బియలో. ఇప్పుడు కోలాటం ఆడుతూ ఇంకొక పాట ఏమన్నా ఉందేమో రాధగారిని అడుగుదాం. రాధగారు, మరి కోలాటం ఆడుతూ ఉండే పాట ఏదైనా పాడతారా ఇప్పుడు? తప్పకుండానమ్మా. అది కృష్ణుని లీలలు. ఆయన ఎన్నో లీలలు చేశారు. మరి ఆ కృష్ణులు శ్రీకృష్ణుల వారు మరి ఎన్నో గోపికలతో ఎన్నో ఆటలు ఆడుతూ ఎంతో చక్కగా ఎన్నో లీలలు ఆయన ప్రదర్శించారు. వాటిలో మరి మనకి చక్కగా గోపికలంతా కలిసి కోలాటం ఆడుతూ ఆ కృష్ణుని లీలలు తెలుపుతూ పాడే ఈ చక్కని పాట. ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు, కొలనిదో పరికి గొబ్బిళ్ళు, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు, కొలనిదో పరికి గొబ్బిళ్ళు, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు. గోవులగాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళ, కొండ గొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళ. గుండ కంపుదై చులకెళ్ళన్ కణుగుండు గండనికి గొబ్బిళ్ళు, గుండ కంపుదై చులకెళ్ళన్ తలగుండు గండనికి గొబ్బిళ్ళు, కొలని దాపరికి గొబ్బిళ్ళు, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు, కొలని దాపరికి గొబ్బిళ్ళు, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు.
బాలుని తిట్టు కోపగానికి గొప్పిలో పాప విధుల శిశు బాలుని తిట్టు కోపగానికి గొప్పిలో ఏ పున కంసునీడు మలబెట్టి కోప బాలునికి గొప్పిలో ఏ పున కంసునీడు మలబెట్టి కోప బాలునికి గొప్పిలో కొలని దోపరికి గొప్పిలో ఎదుకుల స్వామికి గొప్పిలో కొలని దోపరికి గొప్పిలో ఎదుకుల స్వామికి గొప్పిలో దండి వైరులను దరిమిన ధనుజుల గుండె దిగులు నాకు గొప్పిలో దండి వైరులను దరిమిన ధనుజుల గుండె దిగులు కను గొప్పిలో వెండి పైడి అగు వెంకటగిరిపై కొండలయ్యకును గొప్పిలో వెండి పైడి అగు వెంకటగిరిపై కొండలయ్యకు గొప్పిలో కొలని దోపరికి గొప్పిలో ఎదుకుల స్వామికి గొప్పిలో కొలని దోపరికి గొప్పిలో ఎదుకుల స్వామికి 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 గొప్పిలో. చక్కటి కోలాట పాట విన్న తర్వాత డాన్స్ చూసిన తర్వాత మీలో కూడా చాలా ఉత్సాహం వచ్చింది కదా. మరి ఈ సంక్రాంతి రోజు గోదాదేవి పూజ చేసుకుంటారు చాలామంది, అది చేయలేకపోయినప్పటికీ ఇప్పుడు కృష్ణని ఆరాధిస్తూ మాత్రం చక్కటి కోలాటాన్ని వినేసాము. మరి నెక్స్ట్ పాట ఏంటనేది అడుగుదాం రాధ గారిని. మరి గోదాదేవి చెప్పారు కదా మీరు, ఆ గోదా కళ్యాణం మన భోగి రోజున ఎంతో వైభవపేతంగా దేవాలయాలన్నింటిలో మరి గోదా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం పాట ఇప్పుడు మరి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి శోభానే 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 శోభానే. సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి శోభానే 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 శోభానే. కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమరియే మరుదు కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమరియే మరుదు జలజలి వాసినియట చల్లదనమే మరుదు జలజలి వాసినియట చల్లదనమే మరుదు ఈ చూడి కొడుత నాంచారి జల
సహజనివాసినియట చల్లదనమే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరం కూడున్నది పతి చూడి కుడుత నాంచారి శోభానే 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 శోభానే. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే కొమెర వయసు ఈ చూడి కుడుత నాంచారి తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే కొమెర వయసు ఈ చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి శోభానే 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 శోభానే. తాతగారు మరి నెక్స్ట్ పాడబోతున్న పాట మన పల్లెల్లో సంక్రాంతి రోజుల్లో మరి కన్నె పిల్లలందరూ కలిసి చక్కగా ఒక చక్కని తోటను ఎంచుకొని ఆ తోటలో చెట్లకి ఊయలు కట్టుకొని ఊగుతూ చక్కగా సరదాగా ఆడుకుంటూ పాడుకునే చక్కని పాట. అటవీ స్థలముల కరుగుదమా వటపత్రంబులు కోయుదమా అటవీ స్థలముల కరుగుదమా వటపత్రంబులు కోయుదమా. చింతా పిక్కలాడుదమా చిరు చిరు నవ్వులు నవ్వుదమా చింతా పిక్కలాడుదమా చిరు చిరు నవ్వులు నవ్వుదమా. చెమ్మ చెక్కలాడుదమా పక్కిలి గింతలు పెట్టుదమా చెమ్మ చెక్కలాడుదమా పక్కిలి గింతలు పెట్టుదమా. అటవీ స్థలముల కరుగుదమా వటపత్రంబులు కోయుదమా అటవీ స్థలముల కరుగుదమా వటపత్రంబులు కోయుదమా. కోతి కొమ్మచ్చులాడుదమా కొమ్మల చాటున దాగుదమా కోతి కొమ్మచ్చులాడుదమా కొమ్మల చాటున దాగుదమా. అల్లని గంధం తీయుదమా సఖియా మెడలో పూయుదమా చల్లని గంధం తీయుదమా సఖియా మెడలో పూయుదమా. అటవీ స్థలముల కరుగుదమా వటపత్రంబులు కోయుదమా అటవీ స్థలముల
మంచి పూలను ఏరుదమా, పూల దండలు గుచ్చుదమా, గుచ్చిన దండలు అన్నిటినీ దేవుని మెడలో వేయుదమా, గుచ్చిన దండలు అన్నిటినీ దేవుని మెడలో వేయుదమా, అటవీ స్థలముల కరుగుదమా, వటపత్రంబులు కోయుదమా, 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 అటవీ స్థలముల కరుగుదమా, వటపత్రంబులు కోయుదమా. సో మరి ఇప్పటి వరకు పల్లె పాడిన వేళ కార్యక్రమంలో ఈ సాంగ్ అయితే మాత్రం నిజంగా పల్లెల్ని తలపిస్తుంది కదా. అడవికి వెళ్ళడం, అక్కడున్న రకరకాల పువ్వులు ఆకులు కోసి చిన్నపిల్లలందరూ ఆడుకునే చక్కటి ఆట పాట చూసేసాము. మరి తర్వాత పాట ఏంటనేది రాధా గారిని అడుగుదాం. రాధా గారు, చాలా బాగుందండి నిజంగా ఇందాకటి పాట అయితే. థ్యాంక్ యూ. పల్లెలు నిజంగా తలపించారు. మరి తర్వాత పాట? మరి భోగి రోజు ముత్తైదువులందరూ కలిసి చక్కగా భోగి రోజున చిన్నారులందరికీ భోగి పళ్ళు పోస్తూ వారు విద్యల్లో రాణించి మంచి పేరు తెచ్చుకొని ఎంతో ఎత్తు ఎదగాలని వారిని దీవిస్తూ పాడే ఈ భోగి పళ్ళ పాట విందామా? శశిముఖులారారే మన పసి బాలలకిప్పుడు భోగి పళ్ళు పోయుదము, భోగి పళ్ళు పోయుదము. శశిముఖులారారే మన పసి బాలలకిప్పుడు భోగి పళ్ళు పోయుదము, భోగి పళ్ళు పోయుదము. అద్దంపు చెక్కిళ్లతో ముద్దులకు బాలలకు ముత్తైదువులందరూ కూడి భోగి పళ్ళు
పళ్ళు పోయుదము శశిముఖులారారే మన పసి బాలలకిప్పుడు భోగి పళ్ళు పోయుదము భోగి పళ్ళు పోయుదము మన పసి బాలలకిప్పుడు భోగి పళ్ళు పోయుదము భోగి పళ్ళు పోయుదము మన పసి బాలలకిప్పుడు భోగి పళ్ళు పోయుదము భోగి పళ్ళు పోయుదము బాలలకిప్పుడు భోగి పళ్ళు పోయుదము భోగి పళ్ళు పోయుదము మన పసి బాలలకిప్పుడు భోగి పళ్ళు పోయుదము 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 భోగి పళ్ళు పోయుదము. మరి చూసారు కదండి, పల్లె పాడిన వేళ చక్కటి కార్యక్రమం. ఇప్పటి వరకు చాలా చక్కటి పాటలన్నీ విన్నాం. పల్లెటూరులు అలాగే ఈ సంక్రాంతి మొత్తం పండగనంతా తలపించేలా చక్కటి పాటలు పాడి వినిపించారు. అలాగే దానికి తగ్గట్టుగా చాలా చక్కటి డాన్సులతో అభినయించి కూడా చూపించారు చిన్నపిల్లలు. వీళ్ళందరికీ కూడా వనిత టీవీ తరపు నుంచి ధన్యవాదాలండి.